T20 వరల్డ్ కప్ ముంగట టీమిండియాకి గిదైతే పెద్ద ఎదురు దెబ్బే మామ. బీసీసీఐ గిట్లాంటి ప్రకటన ఎందుకు చేసిందో గాని దీంతో రోహిత్ శర్మ మీదనే కాదు వరల్డ్ కప్ ల టీమిండియా ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మరి బీసీసీఐ సెక్రటరీ జైషా ఏం చెప్పిండు? దీంతో రోహిత్ శర్మ వేసుకున్న ప్లాన్లన్నీ చెత్తబుట్టలకు పోయి మళ్ళా ఫ్రెష్ గా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం మామ. జైషా ఏమన్నాడంటే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ది జూన్ తోటి పదవీ కాలం పొడిచిపోతుంది. ఒకవేళ ఆయన ఇంకా గా బాధ్యతని కంటిన్యూ చేయాలనుకుంటే గా ముచ్చటని ఫస్ట్ బీసీసీఐకి చెప్పాల్సి ఉంటది. ఎందుకంటే ఇంతకు ముందు లెక్క ఆటోమేటిక్ గా గాయన పదవీ కాలం పొడిగిస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి టీమిండియా కోచ్ మారే అవకాశం కూడా ఉంది. అది భారతీయుడే అవుతాడా లేదంటే విదేశీయుడు అవుతాడా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. గా విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునేది మాత్రం సిఏసీనే అని అన్నాడు. అంత మించిన ఎప్పుడు కానీ గా ముచ్చట ఇప్పుడు అవసరమా మామ? ఒక సైడ్ ఏమో T20 వరల్డ్ కప్ ఎట్లా గెలవాలి అని ప్లానింగ్ ను రెడీ చేసుకుంటున్నారు. T20 వరల్డ్ కప్ కాదు అటెన్క ఛాంపియన్స్ ట్రోఫీ, గట్లనే ఒకవేళ WTC ఫైనల్ కి క్వాలిఫై అయితే ఎట్లాంటి టీం ఉండాలా, ఏ ప్లేయర్స్ కి ఛాన్స్లు ఇవ్వాలా, ఇట్లాంటి ప్లానింగ్స్ కెప్టెన్ కోచ్ మైండ్ లా రన్ అవుతూనే ఉంటాయి. ఇవన్నిటి గురించి గాలిద్దరెప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇట్లాంటి టైంలా సడన్ గా నువ్వు వచ్చి కోచ్ పదవి ఉంటదో ఊడుతుందో అనుడు ఎంతవరకు కరెక్ట్? టైం అయినాక ఉంటే ఉంటది, లేకుంటే ఊడుతుంది. కానీ T20 వరల్డ్ కప్ కి ఎక్కువ రోజులు కూడా లేదు. ఇప్పుడు గా ముచ్చట గురించి మాట్లాడే అవసరం ఏముంది? T20 వరల్డ్ కప్ గెలుసుడు ముఖ్యం మనకి. ఇప్పుడు కోచ్ కెప్టెన్లను ఫ్రీగా వదిలేయాలా, ఫోకస్ అంతా గా మెగా టోర్నీ మీదనే పెట్టేటట్టు చూడాలా. కానీ ఇట్లాంటి ప్రకటనలు చేసి గాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేసినందుకు అని నా కోచ్ పదవీ కాలం ముగుస్తుంది కదా, మరి కంటిన్యూ చెయ్యాలనా దాన్ని ద్రావిడ్ ఆలోచించు. అరే ఈ వరల్డ్ కప్ తర్వాత ద్రావిడ్ వెళ్ళిపోతే ఎవరు కోచ్ వస్తారు? ఆయన ప్లానింగ్లు ఎట్లుంటాయో, ఇప్పటిదాకా మేము వేసుకున్న ప్లానింగ్లన్నీ మారుస్తాడో, ఇవన్నీ రోహిత్ దిమాగ్ లో కూడా తిరిగేటట్లు చేసుడు అవసరమా? దాంతో వరల్డ్ కప్ లా టీమిండియా పర్ఫార్మెన్స్ కి ఎఫెక్ట్ పడితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అనవసరంగా ముచ్చటకి ఇప్పుడు మాట్లాడు కరెక్టేనా? కమెంట్ పెట్టండి మామ.